క్రిష్ బయటికొచ్చేసి గేటు దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి సత్య వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది. థ్యాంక్స్ అని చెప్పి క్రిష్‌కి చెప్తుంది. అప్పుడు వెంటనే తన నుండి దేనికి అనగానే సత్య ఇలా అంటుంది. నీ నుండి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. పాజిటివ్ రెస్పాన్స్ అది కూడా. చాలా బాగున్నావు. ఇచ్చిన మాట మీద నిలబడ్డావు నువ్వు. నా చెల్లి పెళ్లి చూపులు జరిపిస్తానన్నావు. అలాగే జరిపిస్తున్నావు అని చెప్పేసి అలా తనంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి ఇలా అంటాడు. నేను ఇచ్చిన మాటని ఎప్పుడూ తప్పను. నేను మ్యాక్సిమం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికే ట్రై చేస్తాను. నేనే అడ్జస్ట్ అయ్యి ఉంటాను అని చెప్పేసి క్రిష్ అంటూ ఉంటాడు. నువ్వే ఎవరిని పట్టించుకోవు, ఎవరి గురించి ఆలోచించవు. ఎంతసేపు నీది నువ్వే, నీ స్వార్థం అని చెప్పి సత్యతో అనగానే వెంటనే సత్య ఇలా అంటుంది. అసలు మనకు పెళ్లి జరిగిందే మనుషులు కలవకుండా కదా, ఇంకా నేను నీ గురించి ఎలాగో ఆలోచిస్తాను అని చెప్పి అనగానే సరేలే పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి క్రిష్ అంటాడు. అప్పుడు సత్య ఉండి లేదు పెళ్లి చూపుల వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేయాలి అనగానే క్రిష్ ఉండి ఏంటి గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రారా అని చెప్పి క్రిష్ అంటాడు. అప్పుడు సత్య ఉండి అలా ఉండి ఇంట్లోకి తీసుకువెళ్ళడం పద్ధతి, ఆ పద్ధతిలో ఏమి మీ వాళ్ళు నీకు నేర్పించలేదు అనుకుంటా అని సత్య అనగానే క్రిష్ ఇలా అంటాడు. ఇప్పటికే నాకు నెత్తి నొప్పిలేస్తుంది, నేను తిక్కలో ఉన్నాను అనగానే వెంటనే సత్య ఉండి సారీ అని చెప్పి మళ్ళా అంటుంది. అదే మరి మా వాళ్ళని ఎందుకు తీసుకొస్తావు మధ్యలో అని చెప్పేసి క్రిష్ అంటూ ఉంటాడు. అప్పుడు సత్య సారీ చెప్తుంది. ఇంతలోనే ఎదురుగా ఒక కారు వస్తూ ఉంటే అది చూసి సత్య ఇలా అనుకుంటుంది. పెళ్లి వాళ్ళు వస్తున్నట్టున్నారు అని చెప్పేసి సత్య అంటుంది. కానీ ఆ కారులో సత్య వాళ్ళ అన్నయ్య, క్రిష్ వాళ్ళ చెల్లి ఇద్దరు పెళ్లి చూపుల కోసం అయితే వస్తారు. రాగానే తన చెల్లెలు క్రిష్ చెల్లెలు అయితే ఇంకా తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు క్రిష్ తనతో మాట్లాడుతూ ఉంటే తను ఇలా అంటుంది. ఏంటి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా, చూడగానే గుర్తొచ్చిందా చెల్లెల మీద ప్రేమ, అప్పగింతలు చేసి పంపించినావు, నాతోని ఎన్నడైనా మాట్లాడినావా అని చెప్పేసి నందిని అలా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే సత్య ఉండి అదేం లేదు నందిని, మీ అన్నయ్య ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనగానే వెంటనే నందిని ఉండి ఏంటి పిల్లికి ఎలక సాక్ష్యమా అని చెప్పి తను అంటుంది. అప్పుడు వెంటనే సత్య ఉండి కానీ మీ అన్నయ్యే కాదు మా అన్నయ్య మాత్రం నాకు ఫోన్ చేశాడా, నాతో ఎప్పుడైనా మాట్లాడాలా, కానీ నేను ఇలాగే సాధిస్తున్నానా, అర్థం చేసుకోవాలి అని చెప్పేసి సత్య అంటుంది. అప్పుడు వెంటనే ఇంకా హర్ష ఉండి అదేం లేదు సత్య అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు క్రిష్ ఉండి అదేంటి బావా అప్పుడే వచ్చిర్రు, 2 రోజులు అక్కడే ఉంటే మేమే వచ్చేవాళ్ళం కదా, అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము అని క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే హర్ష ఇలా అంటాడు. లేదు బావా చెల్లి పెళ్లి చూపులు కదా, రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు క్రిష్ ఉండి సరే మీరు వెళ్ళి లోపలికి వెళ్ళండి, సంధ్య దగ్గర ఉండండి అని చెప్పి ఇద్దరిని పంపించేస్తాడు. అప్పుడు ఇంకా ఇలా అంటుంది నందిని. నేను చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అక్కడ అని చెప్పేసి పెళ్లి చూపులు చెడగొట్టే ప్లాన్ అయితే తను పెట్టుకుంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.